దాని తర్వాత మరి మీరు ఎలా స్టార్ట్ చేశారు? దాని తర్వాత మా ఫాదర్తో చెప్పి హీ బాట్ మీ పియానో. సో దాంట్లో బేసిక్ ట్రైనింగ్, క్లాసికల్ మ్యూజిక్, వెస్ట్రన్ క్లాసికల్ ఫుల్గా నేర్చుకోలేదు, అన్నీ అరకొరే. మేబీ సినిమా మ్యూజిక్ చేయడానికి అరకొరే నేర్చుకోవాలి. ఫుల్గా నేర్చుకుంటే వీ కెనాట్ ఎక్స్పెరిమెంట్, వీ బి వెరీ స్ట్రిక్ట్. మరి మీ ఫస్ట్ కంపోజిషన్ ఎప్పుడు చేశారు? రామ్ గోపాల్ వర్మ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఐడెంటిఫైడ్, అంటే నాలో ఏదో ఒక టాలెంట్ ఉందని ఐడెంటిఫై చేసింది రామ్ గోపాల్ వర్మ. నేను కీబోర్డ్ వాయించే రోజుల్లో నన్ను చూసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాలి, అది అంతం అనే సినిమా. అంతము ఎలా నా చేత ఎలా, నాకు తెలియదు, లేదా నాకు నమ్మకం ఉంది మీరు చేస్తారు నమ్మకం ఉంది అని చెప్పి స్టార్టెడ్ డూయింగ్ దట్. దాని మధ్యలో ఒక సాంగ్ కావాల్సి వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కాదు, సాంగ్ కూడా నువ్వు చేయగలవు, నేను ఒక సాంగ్ చేస్తాను చెప్పి. అది చలెక్కి ఉందనుకో అనే సాంగ్, అది అంతలో ఆ సాంగ్ ఫస్ట్ నేను కంపోజ్ చేసిన సాంగ్. హాయ్ మణి, హ్యాపీ బర్త్డే, మెనీ 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 మోర్ మెలోడియస్ మ్యూజికల్ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ లైక్ దిస్ ఓన్లీ. నేను రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు తను ఫ్రీలాన్స్ కీబోర్డ్ ప్లేయర్గా పనిచేసేవాడు. కీరవాణి గారి దగ్గర, శ్రీ దగ్గర, ఇలా రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర. అప్పటి నుంచి పరిచయం, ఒరే అనుకునే స్నేహం. నాకెందుకు బాగా నచ్చుతాడంటే మనీలో ఉండే వెర్సటాలిటీ, వెరైటీ ఆఫ్ మ్యూజిక్. ఒక ఓల్డ్ మ్యూజిక్ కానీ, వెస్ట్రన్ మ్యూజిక్ కానీ, డిస్కో మ్యూజిక్ కానీ, క్లాసికల్ మ్యూజిక్ కానీ, పాప్ మ్యూజిక్ కానీ, ఫోక్ మ్యూజిక్ కానీ, ఎనీథింగ్ ఏది అడిగినా సరే ఇమ్మీడియట్గా వెల్ ఎక్విప్డ్ కాబట్టి రెడీగా ఉంటాడు. తను స్వతహాగా జనరల్గా ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో మేబీ కీరవాణి గారి తర్వాత, లేకపోతే కీరవాణి గారు తప్ప మనీకి ఒక్కడికే ఫుల్ మ్యూజికల్ నాలెడ్జ్ ఉందని నా పర్సనల్ ఫీలింగ్. కీరవాణి గారి దగ్గర వర్క్ చేసేవాడిని. ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఆయన లిమిటెడ్ గా యూజ్ చేస్తారు, ఆయన అంతే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో కీబోర్డ్ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఈజ్ పర్టికులర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. మరి రాజ్కోట్ గారితో పని చేసినప్పుడు ఎలా అనిపించింది? కీరవాణి గారికి కాబట్టి ఆపోజిట్, ఈ ఫుల్ కీబోర్డ్ అనమాట. ఎక్కువ కీబోర్డ్ లేదే అక్కడ రికార్డింగ్ ఉండదు. అప్పుడే నేను రెహమాన్ పని చేశాను. అదే నా నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ అదే, రెహమాన్ గారితో పని చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? వాడు నరరూప రాక్షసుడు అంటే. ఎందుకు ఇన్ని పేజీలు నోట్స్ వాయించి ఒక రీల్కి మళ్ళీ ఇంకో రీల్ కంపోజ్ చేసే లోపల ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో అట్లీస్ట్ నేను ఒక రౌండ్ వేసి వస్తుంటాను. దానికి కూడా లేవడు, అప్పుడు కూడా హెడ్ ఫోన్ వేసి ప్రాక్టీస్ చేస్తుంటాడు. మా వీడు రాక్షసుడు అనుకుంటున్నాను. సో దట్స్ వాట్ ఈజ్ ఆల్వేస్. తన దగ్గర మీరు ఒక డిఫరెంట్గా నేర్చుకుంది ఉందా? ఈరోజు రికార్డింగ్ అంటే ఎవరి ట్రాక్లు వాళ్ళదే. కీబోర్డ్ వాయించుకుని వాడు వెళ్ళిపోతాడు, మరి ఫ్లూట్ వాడు ప్లేయర్ వస్తాడు, ఆ ఫ్లూట్ ప్లేయర్ వెళ్ళిపోతాడు. ఆ రోజులు అది కాదు, మొత్తం 50 మంది ఉంటారు ఒకే హాల్లో. ఎవ్వరు ఒక చిన్న తప్పు వేస్తే అందరూ మన్నే చూస్తుంటారు. ఈ స్టైల్ తీసుకొచ్చి నాశనం చేసింది మేమే అని చెప్పుకోవాలి. ఫస్ట్ రెహమాన్ చేసాడు, దాని తర్వాత నేను. అంటే మల్టీ ట్రాక్స్ వచ్చిన తర్వాత సో సౌండ్ క్వాలిటీ ఆల్సో ఇంప్రూవ్. ఆ రోజు మీరు రికార్డ్ చేసిన సాంగ్ వినండి, ఈరోజు 2 days సౌండ్ వింటే ఎంత డిఫరెన్స్ ఉంది.